కొంతమంది కండ కావరంతో అసలు వీళ్ళకు మహాభారతంలో ఏం జరిగింది అనేది తెలియకుండా అంటే వీడి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దుశ్శాసనుడు నిండు సభలోకి ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసిన దుశ్శాసనుణ్ణి భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు? నేను నీ రొమ్ము చీల్చి నీ రక్తం తాగుతాను అని ప్రతిజ్ఞ చేసి కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ప్రతిజ్ఞ చేసినట్టుగా దుశ్శాసనుణ్ణి అతని రొమ్మును చీల్చి ఆ రక్తాన్ని దాగి అదే రక్తాన్ని ద్రౌపది కురులకు రాయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, చూసే వాళ్ళకు భయం కలగాలన్న ఉద్దేశంతో భీముడు ఆ రోజు దుశ్శాసనుణ్ణి అతి దారుణంగా చంపడం జరిగింది. అయితే సీతాదేవి గురించి కూడా వీడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు. సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకే మొత్తం రావణలంక తగలబడింది, రావణుడు అందరూ కూడా హతమార్చబడ్డారు. ఇలాంటి గొప్పదైన దాని గురించి తెలుసుకోవాల్సింది పోయి అసలు ఇలా మాట్లాడడం ఏంటి? వీడికి అసలు తలకాయ అనేదే లేదు, వాడి గురించి మనం మాట్లాడుకున్నా వేస్ట్. మరికొంతమంది ఎలా తయారయ్యారంటే వీళ్ళ గురించి అసలు మాట్లాడుకున్నా వేస్ట్, కానీ చెప్తాను ఎందుకంటే తెలియాలి అందరికీ. కొంతమంది అంటారు హిందూ దేవుళ్ళ టెంపుల్ల మీద అలాంటి బొమ్మలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అరే నువ్వు టెంపుల్కి వెళ్ళినోనివి, నీ ధ్యాస ఎడ పెడుతున్నావు? అక్కడ ఎంతో ఘనంగా అలంకరించిన నీకు దేవతామూర్తుల విగ్రహాలు ఎందుకు కనబడతలేవు? ఆ దేవుళ్ళ అలంకరణ ఎందుకు కనబడతలేదు? అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఎందుకు కనబడతలేవు? నువ్వు ఆ మైండ్ సెట్ తోటి టెంపుల్కి వెళ్తే నీకేం కనబడుతుంది? కనీసం మినిమం సెన్స్ ఉండాలి కదా. అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా తప్పు. ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఎట్లా అంటే మనకు హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి ఏవైతే శిల్పాలు ఉన్నాయో వాటిని బూతు బొమ్మలుగా చూడడం. అంటే ఈ దేవాలయాలు నిర్మించిన వాళ్ళకు తెలియదా వాళ్ళు ఎందుకు కట్టారనేది? అంటే ఆ బొమ్మలు ఎందుకు పెట్టారనేది వాళ్ళకి తెలియదా? ఆ శిల్పశాస్త్రంలో ఎలా ఉందో ఆ శిల్పశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అది నిర్మించుంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదో రాజు చెప్పిండని ఇంకెవరో చెప్పిరని వాళ్ళు నిర్మించారు కదా. నీకు అంత తప్పు ఉంటే మరి నీకు ఎక్కడైనా తెలిసి ఉంటే మరి నువ్వు చెప్పు దాని గురించి. అయితే ఈ రోజున్న ఆర్కిటెక్చర్లకే దానిలో ఉన్న విశేషం కానీ అవన్నీ వాళ్ళకే అర్థమవుతలేవు ఇప్పటికీ. మీకేం అర్థమవుతాయి? సరే మీరు అంత ఆ కాలంలో మిషనరీ లేనప్పుడే వీళ్ళు ఇంత గొప్ప దేవాలయాలు ఎలా నిర్మించారని చూడండి. నీకు అంతగానం ఒకవేళ తెలుసుకోవాలి అంటే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదివినా కానీ వేదాలు ఉన్నాయి. నీకు అవన్నీ చదివినా కానీ నీ జీవితం సరిపోదు. నీకున్న ఏజ్ ఎంత? ఓ 30-40 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. అవన్నీ చదవడానికి నీ జీవితం కూడా సరిపోదు. అలాంటిది నువ్వు హిందూ దేవుళ్ళ గురించి హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారా? అంటే మీకు తెలిసింది గింత అయితే మీరు కొండంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుసుకొని మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి. ఇంకొకటి మాట్లాడతాడు, గరికపాటి గురించి మాట్లాడతాడు. గరికపాటి గారికి ఉన్న ఆయన ఏజ్ కన్నా వాల్యూ ఇచ్చి మాట్లాడాలి కదా. ఆయన ఏ దాని గురించి మాట్లాడా? అమ్మ సారీ కట్టుకోండి, చీర కట్టుకోండి అన్న దాని గురించి మాట్లాడాడు కదా. ఆయన మాట్లాడింది తప్పు ఉందా? ఎలా తప్పు అవుతుంది? అంటే ఆయన చూసిన జీవితంలో మీరు ఎంత చూసి ఉంటారు? గరికపాటి గారు మాట్లాడిన దానికి మీరు ఇంత మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయన హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి ఆయన ఎన్నో ప్రవచనాలు చేశారు. మీరు ఒకసారి మీకు తెలియకపోతే ఒకసారి ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు విను. నీ ఇష్టం ఉన్నట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కాదు కదా. నువ్వు కాపాడుతున్నావా హిందూ ధర్మాన్ని? అతను కాపాడుతున్నాడా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నీకు ఎవరైతే తోటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళ తల్లుల్ని దూషిస్తావా? స్త్రీల మీద గౌరవం నోటికి వచ్చినట్టు వాళ్ళ తల్లులు ఏ భాషతోటి నువ్వు మాట్లాడుతున్నావు? వాళ్ళ తల్లుల్ని ఏ రకంగా తిడుతున్నావు అంటే నీకు తెలియదా? వాళ్ళు కూడా స్త్రీమూర్తులని నీకు తెలియదా? తెలిసుంటే నువ్వు ఆ భాష యూజ్ చేస్తావా? నువ్వు ఇంకా స్త్రీలను గౌరవించండి, స్త్రీల గురించి అది ఇది అని చెప్తున్నావు కదా. ఒక పెద్ద ఆయన నీకంటే ఎంత ఏజ్లో పెద్ద ఆయనకు తెలియదా? ఆయన వట్టిగానే మాట్లాడతాడా ఏదన్నా మాట్లాడే ముందు? సో ఇవన్నీ మార్చుకుంటే చాలా మంచిది. ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులు ఇప్పటికైనా హిందుత్వం గురించి అయినా కానీ ఇలాంటోడు చెప్పే మాటలు మీరు విన్నారంటే మీకంటే మూర్ఖత్వులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలాంటోని మీరు సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేయడం వల్లనే వీడు ప్రపంచ దేశాలని తిరుగుతున్నాడు. ప్రపంచ దేశాలు తిరగడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటారు. వీడికి పెరిగిన జ్ఞానం ఏందో నాకు అర్థమవుతలేదు. మరి వీడికి పెరిగింది జ్ఞానం కాదు, వీడికి ఉన్న తెలివి మొత్తం పోతుంది తప్ప వీడికి జ్ఞానం అయితే ఏం పెరగలేదు. మనకు
వీళ్ళు విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. రామాయణం గురించి ఏదో మీరు సినిమాల్లో చూసిన రామాయణం కాదు, వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని చదివి, అంటే మనం చెప్తూ ఉంటాం మనది వేదభూమి కర్మభూమి అని మనం చెప్తూ ఉంటాము. వివిధ దేశాల వాళ్ళు మన చరిత్రను తెలుసుకోవడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు. మీరు ఏదో రామాయణం సినిమాలలో చూసి మీకు ఉన్న విడివిడి జ్ఞానంతో ఏదో మాట్లాడతా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అంటే మీ జీవితం కూడా సరిపోదు. అలా అయితే మనకు ప్రపంచ దేశాలకు కూడా బ్రతకడం నేర్పింది మన భారతదేశం. అలాంటి భారతదేశం ఈరోజు కొంతమంది వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ భారతదేశం చాలా చరిత్ర కలిగిన దేశం. మీరు ఇక్కడ తెలుసుకోవాలంటే జీవితాలు కూడా సరిపోవు, అంత గొప్పదైన దేశం. ఎలా తయారయ్యారంటే మీరు ఏదో మీ కంటెంట్ కోసమని ఎక్కడో జరిగిన సీరకు తర్వాత మీరు హిందూ దేవుళ్ళకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ద్రౌపది దేవిని సీతాదేవిని దీంట్లోకి లాగడం మీ కంటెంట్ కోసం ఇది చాలా తప్పు. ఇలాంటివి జరిగితే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తే లేదు.